కొన్ని రోజుల క్రితం అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీకి సంబంధించి లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్ ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. అలా లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్లో ఆర్డీజే యొక్క డాక్టర్ డూమ్, బ్యాటిల్ వరల్డ్, న్యూ బ్లాక్ ప్యాంథర్ యొక్క కాన్సెప్ట్ ఆర్ట్స్ ఉన్నాయి. అయితే వీటిని మార్వెల్ ఆర్టిస్ట్ ఆన్లైన్లో పోస్ట్ చేయడం వలన ఇవి నిజమని అందరూ అనుకున్నారు. అయితే డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్కి డైరెక్టర్స్ అయిన రూసో బ్రదర్స్ ది హాలీవుడ్ రిపోర్టర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటి గురించి మాట్లాడుతూ ఇవి వారి కాన్సెప్ట్ ఆర్ట్స్ కావని చెప్పారు. జో రూసో ఇవి స్పాయిల్ ఏమీ చేయలేదు, ఎందుకంటే ఈ ఆర్ట్ వర్క్స్ అవెంజర్స్ డూమ్స్డే ఆర్ సీక్రెట్ వార్స్ మూవీస్కి చెందినవి కావు అని. అలాగే యాంథోనీ రూసో ఇక్కడ స్పాయిల్ అయింది ఏమీ లేదు, అవి వారి కాన్సెప్ట్ ఆర్ట్స్ కావు అని చెప్పాడు. సో లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్కి చెందినవి కాకపోవచ్చు. గతంలో రూసో బ్రదర్స్ ఎంసీయూకి సంబంధించి లీక్ అయిన కొన్ని థింగ్స్ గురించి అబద్ధాలు చెప్పిన సందర్భాలున్నాయి. అలాగే రూసో బ్రదర్స్ ఎలక్ట్రిక్ స్టేట్ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించి ఒక అప్డేట్ని ఇచ్చారు. ఎండ్గేమ్ మూవీలోని టోనీ స్టార్క్ యొక్క డెత్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కనిపించబోయే డాక్టర్ డూమ్ స్టోరీలో భాగంగా ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు. అలాగే రూసో బ్రదర్స్ ఇది స్టోరీలో పార్ట్ అవడం వలన దీని గురించి ఎక్కువగా చెప్పబోమని, కానీ ఈ క్యారెక్టర్ని ఆర్డీజే చేయబోయే విధంగా ఈ ప్రపంచంలో మరెవ్వరూ కూడా చేయలేరని వారు చెప్పారు. అంతేకాదు అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్ న్యూ బిగినింగ్ అని కూడా వారు చెప్పారు. సో ఈ మూవీస్తో ఎంసీయూ సాఫ్ట్ రీబూట్ అయ్యి మ్యూటెంట్ సాగా రాబోతుందని వారు హింట్ ఇచ్చారు. అంతేకాదు డూమ్స్డే మూవీ ఒక మల్టీవర్స్ మూవీ. ఈ మూవీలో డిఫరెంట్ వర్డ్స్ మనకు కనిపించబోతున్నాయి. అండ్ మేకర్స్ ఈ మూవీలో యానిమేటెడ్ యూనివర్స్ అండ్ యానిమేటెడ్ క్యారెక్టర్స్ని కూడా చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. సో మేబీ వాట్ ఇఫ్ సిరీస్లో కనిపించిన క్యారెక్టర్స్ మనకు ఈ డూమ్స్డే మూవీలో కనిపించవచ్చు. అలాగే స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్లో నటించిన శాడీ సింక్ 2026లో రిలీజ్ అవబోతున్న స్పైడర్-మ్యాన్ 4 మూవీలో నటించబోతుంది. అండ్ శాడీ సింక్ గతంలో ఎంసీ నుంచి రాబోయే ఎక్స్మెన్ మూవీలో జీన్ గ్రేగా నటించబోతుందని ఒక రూమర్ వచ్చింది. దాంతో ఈమె స్పైడర్-మ్యాన్ 4 మూవీలో కూడా మ్యూటెంట్గా కనిపించబోతుందని చాలామంది అనుకున్నారు. అయితే ఇన్సైడర్ అయిన జెఫ్ స్నైడర్ ది హాట్ మిక్ పాడ్కాస్ట్తో మాట్లాడుతూ శాడీ సింక్ స్పైడర్-మ్యాన్ 4 మూవీలో మేరీ జేన్ వాట్సన్గా కనిపించబోతుందని అనిపిస్తుందని అతను చెప్పాడు. అయితే మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఎంసీయూలో జెండయా ఎంజే ఉంది కదా అని. అయితే జెండయా ఎంజే యొక్క పూర్తి పేరు మిచెల్ జోన్స్ వాట్సన్. సో ఈమె మేరీ జేన్ వాట్సన్ కాదు. పైగా స్పైడర్-మ్యాన్ నో వే మూవీ ఎండ్ అయిన విధానం బట్టి చూస్తుంటే శాడీ సింక్ ఈ మూవీలో మేరీ జేన్ వాట్సన్గా కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో స్పైడర్-మ్యాన్ 4 మూవీలో కనుక జెండియా నటించకపోయినట్లయితే ఎంసీయూలో న్యూ ఎంజేగా మనకు శాడీ సింక్ కనిపించవచ్చు. అయితే స్పైడర్-మ్యాన్ 4 మూవీ యొక్క స్క్రిప్ట్ని టామ్ హాలండ్ అండ్ జెండియాలు కలిసి చదివినట్టుగా వారు చెప్పారు. సో ఈ మూవీలో కూడా జెండియా ఉండి ఉండవచ్చు. అయితే ఆమె ఈ మూవీలో నటించబోతుందని ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అలాగే మై టైమ్ టు షైన్ హలో నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీలో ఒక ఫిమేల్ మెయిన్ విలన్ కనిపించబోతుంది. అయితే ఆ క్యారెక్టర్లో శాడీ సింక్ నటించబోవటం లేదు. ఆ క్యారెక్టర్ కోసం వారు ఆల్రెడీ ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారని వారు చెబుతున్నారు. అలాగే 2021లో వచ్చిన మోర్టల్ కాంబాట్ మూవీ ఒకేసారి థియేటర్స్లోకి అండ్ ఓటీటీలోకి రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఈ ఇయర్ అక్టోబర్ 24న ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది. అండ్ మొదటి మూవీలో కనిపించని షావ్ ఖాన్, కిటానా అండ్ జానీ కేజ్ క్యారెక్టర్స్ ఈ సీక్వెల్ మూవీలో కనిపించబోతున్నాయి. మోర్టల్ కాంబాట్ 1లో మనకు డిఫరెంట్ వరల్డ్స్కి మధ్య జరిగే టోర్నమెంట్ని చూపించలేదు, కానీ ఈ సీక్వెల్ మూవీలో టోర్నమెంట్ ఉండబోతుంది. ఈ టోర్నమెంట్లో ఎర్త్రెల్మ్ గంక అవుట్ వరల్డ్తో వరుసగా ఈ 10వసారి జరిగే టోర్నమెంట్లో కూడా ఓడిపోతే షావ్ ఖాన్ ఎర్త్ మీదకు ఇన్వైట్ చేసి ఆక్రమించుకుంటాడు. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజెస్ రిలీజ్ అయ్యాయి. మెయిన్ విలన్ అయిన షావ్ ఖాన్ యొక్క ఫస్ట్ లుక్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ క్యారెక్టర్ మనకు మొదటి మూవీలో స్టాచ్యూ రూపంలో కనిపిస్తుంది. అండ్ ఈ క్యారెక్టర్లో మార్టిన్ ఫోర్డ్ నటించాడు. ఈ ఫోటోలో సోనియా బ్లేడ్, జాక్స్ అండ్ లూక్ యాంగ్లోతో పాటు కర్ల్ అర్బన్ జానీ కేజ్ కూడా ఉన్నాడు. అలాగే ఈ మోర్టల్ కాంబాట్ 2 మూవీలో కర్ల్ అర్బన్ జానీ కేజ్ మెయిన్ హీరోగా కనిపించబోతున్నాడని ఒక రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ మీరు స్కార్పిన్ యొక్క ఫస్ట్ లుక్ని చూడవచ్చు. అలాగే యాడిలిన్ రొడాల్ఫ్ యొక్క కిటానా ఫస్ట్ లుక్ ఇమేజ్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ సాబ్ ఫ్రాంచైజ్ నుంచి రాబోతున్న సాబ్ 11వ మూవీ 2024 సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ మొదట అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత 2025 సెప్టెంబర్కి మూవీని పోస్ట్పోన్ చేశారు. అయితే ఫేమస్ హర్రర్ న్యూస్ సైట్ అయిన బ్లడీ డిస్కస్టింగ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం సా 11 కంప్లీట్లీ 100% డెడ్ అయింది. మూవీ ప్రొడక్షన్కి క్లోజ్ అయిన ఒక సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మూవీ యొక్క ప్రొడక్షన్ చాలా కాలం నుంచి ట్రబుల్లో ఉంది.
వారు ఏం చెబుతున్నారంటే ఇట్స్ టోటల్లీ డెడ్, ఇట్స్ 100% ఓవర్, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయింది ఇప్పటికే అని చెప్పి వారు అన్నారు. సో సా ఫ్రాంచైజీ అండ్ సా 11 మూవీ క్యాన్సిల్ అయ్యాయి. ఈ ఫ్రాంచైజీకి చెందిన 2 ప్రొడ్యూసర్స్ గొడవ పడడం వలనే ఈ ఫ్రాంచైజీ క్యాన్సిల్ అయిందనే ఒక రూమర్ వినిపిస్తుంది. సా 11వ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కు ఇది ఖచ్చితంగా ఒక బ్యాడ్ న్యూసే. అలాగే గతంలో హ్యాస్బ్రోస్ నెట్ఫ్లిక్స్తో కలిసి పవర్ రేంజర్స్ సినిమాటిక్ యూనివర్స్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సినిమాటిక్ యూనివర్స్లో మూవీస్తో పాటు ఒరిజినల్ టెలివిజన్ షో కూడా ఉండేలా ప్లాన్ చేశారు. అయితే 2 సంవత్సరాల పాటు డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న ఈ పవర్ రేంజర్స్ సినిమాటిక్ యూనివర్స్ని లాస్ట్ ఇయర్ సమ్మర్లో నెట్ఫ్లిక్స్ క్యాన్సిల్ చేసింది. అయితే రీసెంట్గా ది వ్రాప్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్ సిరీస్ షో రన్నర్స్ అయిన జోనథన్ ఈ స్టెయిన్బర్గ్ అండ్ డాన్ షార్జ్లు పవర్ రేంజర్స్ టీవీ సిరీస్ని డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఈ రీబూట్ సిరీస్ డిస్నీ ప్లస్లోకి రాబోతుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.